మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జర్రకి వీడియోని కాంగ్రెస్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, బీజేపీ అభిమానులు జర అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అపార్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయకూరి. ఎందుకంటే ఎక్కడైనా తప్పు చెప్తే ఇంకో పలానా కాడ తప్పు చెప్పినవా అని చెప్తే సరిదిద్దుకునే ఉపాయం చేస్తా. కానీ ఫస్ట్ అయితే వీడియో అయితే ఇన్నాక కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. 861 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందంట నిన్న హైడ్రా. 861 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందంట. సంతోషం. 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. డబల్ సంతోషం. 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిందంటే మామూలు విషయం కాదు కదా. సంతోషం. ఇంకా రెవెన్యూ పోలీసులతో ఐలాపూర్లో ఆపరేషన్. బీఆర్ఎస్ నేత ముఖీం ఆధీనంలో భూములు లేఅవుట్లు వేసి నోటరీపై ప్లాట్లుగా విక్రయం. 40 ఎకరాలు కబ్జా చేసిన ముఖీం అక్కడ నిర్మించుకున్న గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ కూల్చివేత. ఇప్పుడు 40 ఎకరాలు కబ్జా చేసిన ముఖీం అక్కడ నిర్మించుకున్న గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ని కూల్చేసిరు. ఓకే, మరి గెస్ట్ హౌస్కు, ఫామ్ హౌస్కు నిర్మించుకుంటేందుకు వాడైతే నిర్మించుకోలే కదా, వానికి పర్మిషన్ కావాలి కదా. ఇళ్ళల్లో నల్ల తీసుకుంటేనే పర్మిషన్ కావాలి గ్రామ పంచాయతీకి వెళ్ళి. అవునా కాదా? ఏదైనా చిన్నపాటి చెట్టు కొమ్మ కొట్టేయాలంటే గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకోవాలి. మరి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన లంగా దొంగ బయటవాయి లీడర్లు ఎక్కడ పోయినట్టు? వీళ్ళకు పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు ఆ రెవెన్యూ అధికారులు ఎక్కడ పోయినట్టు? ఆ రిజిస్టర్ ఆఫీసర్లు ఎక్కడ పోయినట్టు? మరి ఊగనే నిర్మించుకోవచ్చునా? ఇలా ఊగనే నిర్మించుకొని ముఖ్యమంటోడు ఊగనే నిర్మించుకోవచ్చునా? ఇదంతా గూడెం మైపాల్ రెడ్డి లేకపోతే మసూదన్ రెడ్డి వీళ్ళ కన్సర్న్లలో జరిగిన విషయం ఇదంతా. మరి ఏ ఒక్కరినన్నా కొనబోయి అరెస్ట్ చేసిరా ఈ అధికారులని? అధికారులు తెరవకుంటేనే నిర్మించుకోవచ్చునా ఆయన 40 ఎకరాల భూమిని? చెప్పండి, మీరు చిన్నగా ఆలోచించండి. ఏమాత్రం పర్మిషన్ లేకుంటే ఎట్ట నిర్మించుకోండి ఇంత పెద్ద బిల్డింగ్లని? దాన్ని గుల్చేసి కరెక్టే. ఇంకోటి అది పోతే ఇప్పుడు మామూలుగా మనతొలి వెలుగు ఛానల్ తరఫున చాలా రకాలుగా ప్రభుత్వ భూముల కాడికి పోయి వీడియోలు చేసుకొని వచ్చినాం. ఈ భూమి ప్రభుత్వాన్ని, ఈ భూమిలా అక్రమంగా కట్టడాలు కట్టిరు, ఈ భూమిని కాపాడండి అని చాలా రకాలుగా 100 వీడియోలు చేసినట్టు. ఎన్ని భూముల కాడికి పోయారు, ఎన్ని భూములు గుంజుకొచ్చారు చెప్పాలి కదా. ఎన్ని భూముల కాడికి పోయారు? కేటీఆర్ హయాంలా 55 చెరువులను మాయం చేసిండు. అది అందరికి ఇరుకున్న ముచ్చటే కదా. మరి 55 చెరువులకి ఎక్కడవా? ఇప్పుడు ఎవరైనా మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఫామ్ హౌస్ కూడా చెరుకుంటలు కబ్జా చేసిందే కదా. మరి ఆయన కాడికి ఎందుకు హైదరాబాద్ పోతలేదు? వటెక్స్ వర్మ ఆయన పేరు వటెక్స్ వర్మ 340 ఎకరాలల్లా ఆయన వెంచర్ వేసి పెట్టుకుని మంచిగా అన్ని రకాలుగా అంగు పొంగులతో కట్టుకుంటున్నాడు. 340 ఎకరాలల్లా అందులో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమే ఉంది. 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమే ఉన్నది. దాని విషయం గురించి, ఆ భూమి గురించి మేము క్లియర్ కట్గా మంచిగా అరటి పండు పొట్టు వచ్చి చేతిలో పెట్టినట్టు పెట్టినాం. మా మీదనే నిందలేసారు, మా ఛానల్ మీదనే నిందలేసారు. వేసినా లేదా 100 ఎకరాల భూమి వెళ్తుంది అందులో. మరి ఆడికి ఎందుకో పోతలేదు హైడ్రా? రంగనాథ్ సార్ హైడ్రా ఆడికి పోతలేదు. అది పోతే మళ్ళీ ఇంకోటి నాదల్గూరులా దగ్గర 370 ఎకరాల భూమి. మరి ఈ భూమి సంగతి ఏమా? ఈ 370 ఎకరాల భూమి అది పోయిందా? మళ్ళీ పోతే అసైదుద్దీన్ ఓవైసీ కట్టిన ఫాతిమా కాలేజీ కదా దాని పేరు, ఫాతిమా కాలేజీ. ఈ ఫాతిమా కాలేజీ కూడా చెరువుని కబ్జా చేసే కట్టిండా కట్టలేదా? మరి అసైదుద్దీన్ ఓవైసీ కాడికి ఎందుకు పోతలేదు హైడ్రా? మరి ఈయన కాడికి కూడా పోవాలి కదా. పోవాలన్నా పోవద్దా? అది పోతే వాసవిోడు కూడా చెరువులను కబ్జా చేసి ఎన్నో రకాలుగా ప్రభుత్వ భూమిని గుంజుకోండు. మరి వీళ్ళ కాడికి ఎందుకు పోతలేదు అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ గీలంతా, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఏడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములు మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సోపతి గాళ్ళంతా ఈ భూములను మొత్తం కాజేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కాపాడిండు, ఇవాళ ఈయన కాపాడుతుంది. ఇక కొంతమంది ఈడేం చేసిరంటే కూల్చివేతల నుంచి పేదల ఇల్లు మినహాయింపు, సజావుగా ఆపరేషన్, స్థానికుల సంబరాలు, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నామన్న రాజగోపాల్ నగర్ వాసులు చెప్పారు. ఓకే, రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిరు. మరి నేను చెప్పిన ఇంతమంది ఉన్నారు కదా, మరి వీళ్ళ కాడికి ఈ భూములు ఎప్పుడు గుంజుతారు? మరి ఈ భూములను గుంజుకొచ్చి గవర్నమెంట్లు ఎప్పుడు పడేస్తారు? ఇది అంతా గూడెం మైపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ 861 ఎకరాలు అన్నారు. 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అంటే పావుల వంతు కాదు. గూడెం మైపాల్ రెడ్డి కబ్జా పెట్టిన భూములల్లా పావుల వంతు కాదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మరి ఈ భూములన్నీ ప్రభుత్వానివి, పేదోళ్ళ భూములు.
లావణ్య పట్ట భూములు, అసైన్మెంట్ భూములు, పొరంబోకు భూములు, వీటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఎక్కడ పోయిరు? ఆ అధికారులు వెనుక ఉన్న లీడర్లు ఎక్కడ పోయిరు? ఆ లీడర్లు వెనుక ఉన్న పెద్ద లీడర్లు ఎక్కడ పోయిరు? మరి అలా ముచ్చట ఎవరు అడుగుతలేరు ఎందుకు? మరి వాళ్ళకు కూడా శిక్షలు పడాలి కదా. ఇవాళ కాపాడినాం 861 ఎకరాల భూమిని కాపాడినాం, సంతోషం. ఎవరు కాదట్లేరు. 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా, సంతోషమే. మరి వీటిని ఎప్పుడు కాపాడతారు? వీటిని ఎప్పుడు కాపాడతారు? వాసవైన ముచ్చట ఏమైపోయా, కేటీఆర్ ముచ్చట ఏమైపోయా, మళ్ళీ పోతే ఈ ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కట్టిన ఫామ్ హౌస్ల సంగతి ఏమైపోయా, అరికపూడి గాంధీ ముచ్చట ఏమైపోయా, అసైదుని ఓవేసి ముచ్చట ఏమైపోయా, వీళ్ళందరివి ఎక్కడ పోతున్నాయి? మరి వీటి వెనకంగా ఓళ్ళు ఉన్నట్టు లీడర్లు మళ్ళీ వీలే కదా. వీలే అందులో ఉన్నప్పుడు సంపాదించుకుంటోళ్ళు వీలే. ఆ సంపాదించుకున్న భూములని పైసల్ని కాపాడుకుంటేందుకు మళ్ళీ ఇంకో పార్టీలకు వచ్చి మళ్ళీ వాటికి సెక్యూరిటీ పెట్టుకుంది కూడా వీలే కదా. మరి వీళ్ళని ఎందుకు కూల్చేస్తలేనట్టు మరి రంగనాథ్ సారు హైడ్రాని ఎందుకు కూల్చేస్తలేరు? ఈడ క్లియర్గా ఇంత పెద్దగా ఇచ్చిండు, అన్నింటినీ కూల్చివేసిరని చెప్పారు, బాగానే ఉంది. మరి కూల్చివేసిరంటే నిర్మించుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్లు లేవా? మరి పర్మిషన్లు ఇచ్చిన దొంగ బయటపై వాళ్ళు ఎక్కడ పోయి తీయాలా? వాళ్ళ వెనక ఉన్న లంగ లీడర్లు ఎక్కడ పోయి, ఆ లీడర్ల వెనక ఉన్న పెద్ద పెద్ద బయటపై బద్మాషి పెద్ద పెద్ద లీడర్లు ఎక్కడ పోయి తీయాలా? వీళ్ళందరూ తీసుకొచ్చి లోపడేయాలి కదా. వీళ్ళందరూ తీసుకొచ్చి లోపడేయాలి కదా. మరి ఎప్పుడు వేస్తారు? 1000 ఎకరాల భూమి, 100 ఎకరాల భూమిని మొత్తం సర్వనాశనం చేసి గుంజుకూరు అన్నారు. మరి 1000 ఎకరాల భూమిని, 100 ఎకరాల భూమిని తీసుకొచ్చి మరి గవర్నమెంట్ కలుపుకుంటామా? ఏమై వాళ్ళని అడ్డుపడుతుండొచ్చునా? దీంట్లో బీజేపీ వాళ్ళు అడ్డుపడుతురా, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతురా? అడ్డుపడితే పడతాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆక్రమించుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. కాకపోతే ఈ హైడ్రా తీసుకొచ్చి గింత భూమి స్వాధీనం చేసుకున్నాం, గంత భూమి స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఓకే. మరి మిగతా భూమి సంగతి ఎప్పుడు గుంజుకొస్తారు? నిజంగా ఈ వటెక్స్ వర్మ అంటుంది, వాసవి అంటుంది, కేటీఆర్ ఇచ్చిన 55 ఎకరాలు అయితేంది, లేకపోతే ఈ ఓబైసీ అయితేంది, నాదర్గూల్లో ఉన్న 370 ఎకరాల భూమి అయితేంది, ఇవన్నీ భూములను తీసుకొచ్చి ఈ హైడ్రాల మొత్తం తీసుకొచ్చి ప్రభుత్వాలు కలిపితే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులు బిప్పులు ఏమి ఉండకుండా నాకు తెలిసి. ఎట్టా వీళ్ళు కష్టం చేసి అయితే తీర్పరు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ పోయిన ఆయన కంటే పావులు ఎక్కువ చేసి పోతారు కానీ 10 రూపాయలు తక్కువ అయితే ఏం చేయడు. మరి రోజు రోజుకు పెరుగుతూనే ఉండే పాపం పాడైపోను. కేసీఆర్ చేసిపోయిన అప్పులకు మిత్తి కట్టలేకపోతున్నావు రావో దరిద్రుడా కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అన్నాడు కదా. మరి ఆయన అప్పుకు మిత్తి కట్టేందుకే మనకు తల్లిగారింటికి పోతుంది పానం. మరి ఈ అప్పులని ఎట్ట పోవాలి? మరి గిసోని భూములని వాళ్ళు గుంజుకున్న భూములే, ఈ రాజకీయ నాయకులు గుంజుకున్న భూములే గుంజుకొని వీటిని కూడా వేలం పెట్టి అమ్మేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పును కట్టే ఉపాయం చేయరాదు. ఏమవుతుంది? అదే భూములను గుంజుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వైద్యం మీద పెట్టరాదు, విద్య మీద పెట్టరాదు, ఏదైనా సంక్షేమ పథకాలు పెట్టే ఉపాయం చేయరాదు, ఉపాధి కల్పించే ఉపాయం చేయరాదు. ఇంకా అవి చేసి చేత కాదు. ఎందుకంటే వీళ్ళంతా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలోకి ఈ మూడేగా ప్రధానంగా ఉన్న పార్టీలు, ఇందులో ఉన్న లీడర్లు మొత్తం వీళ్ళంతా చైన్ సిస్టమ్. మీరు కుండకాడ చూస్తా, నేను మనకాడ చూస్తాను, నువ్వు నన్ను కాపాడితే నేను నిన్ను కాపాడతా. గిదే లెక్క ఉంటుంది తప్పితే లేదు బరాబర్గా మేము కూర్చుంటాం పలానా పార్టీ తరఫున నుంచి భూములు మొత్తం బయటికి గుంజాలని చెప్పే ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయి పాడైంది. ఎందుకు లేదంటే వాళ్ళు కూడా ఇలా భాగస్వామిలే. అవునా కాదా? నేను ఎక్కడ తప్పు చెప్పినా కానీ బరాబర్గా కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. మరొకసారి చెప్తున్నా, వటెక్స్ వర్మ భూములైనా, వాసవి అయినా, మళ్ళీ పోతే ఈ నాదర్గూడలో ఉన్న 370 ఎకరాలు అయినా, లేకపోతే ఈ అసైదుని పోవేసి కట్టిన కాలేజీ అయినా, గూడెం మైపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నదమ్ములు చేసిన ఈ అక్రమాల గుంజుకున్న భూములైనా, కేటీఆర్ ఇచ్చిన 55 చెరుకుంటలైనా, ఇవన్నిటిపైన చర్య తీసుకొని ఇవన్నిటి తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపితే ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దరిద్రం మొత్తం తెగపోద్దని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయాలి.